నిజమైనటువంటి దైవజనుడు ఇప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఉంటాడు చచ్చే వరకు కూడా. ఏమైపోద్దా నీకు తెలియదా దైవజనుడా? ఏమైపోయినా నా దేవుని ఎదుట యథార్థత. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది అండి మనుషుల దగ్గర మనుషులు మాటలు పబ్బం గడుపుకోవడానికి గడవాలండి. మొఖం మీద అంటే ఏమన్నా ఉందండి, ఇంకా బతుకుందండి. మొఖం మీద అంటే బోగన్న పడతాడు, ఊగన్న అయిపోతాడు అనాలంతే. అందుకనే మొఖం మీద అన్నాడా లేదా? ఫస్ట్ వాక్యం చెప్పాడా? ఉపమానం చెప్పాడా? గ్రహించుకున్నాడా దావీదు? వాడు కనికరం లేకుండా చేశాడు. ఎవడాడు? వాడు బ్రతకూడదు. వాడు నువ్వే. ఆ మనిషి ఎవడో కదా, ఎవడో మీద గ్రహింపు అయిపోతుంది నీకు తెగ. నీకు ఎవరో మీద దృష్టి ఎక్కువ. నీ మీద నీకేం లేదు, దృష్టి లేదు. మన మీద మనకి పెట్టుకుంటే మనమేనంటే పరలోకం వెళ్ళిన పక్కోళ్ళు అక్కి వెళ్ళిపోతాడా? పోనీ అలాగే